తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఎందుకు ఉంటాడు? భగవంతుడు 84 లక్షల జీవరాశిని సంతానంగా కలిగినటువంటి వాడు. ఇంట్లో తండ్రి కుటుంబానికి కావలసిన వస్తు సామాగ్రి అంతా సమకూరుస్తూ ఉంటాడు. ఇంట్లో ఉన్న సంతానం ఆ సామాగ్రిని వినియోగిస్తూ ఉంటుంటే అది తరుగుతూ ఉంటుంది. మళ్ళీ సామాగ్రిని పెంచుతూ ఉండాలి అంటే మళ్ళీ తాను శ్రమించాలి. 84 లక్షల జీవరాశిలో ఒక్కొక్క భువనంలో ఉంటే 14 భువనాలు 84 లక్షల జీవరాశులకు సరిపడినంత శక్తిని అందించవలసిన బాధ్యత కలిగినటువంటి వాడు విష్ణువు. ఏ లోకంలో ఎవరు ప్రార్థించినా తన తపశ్శక్తిని వ్యయం చేసి తాను రక్షిస్తూ ఉంటాడు. ఓ గజేంద్రం ప్రార్థించింది, వచ్చాడు, ఏనుగును రక్షించాడు. అలాగే ద్రౌపదిదేవి ప్రార్థించింది, వస్త్రాలు ఇచ్చాడు, రక్షించాడు. మనం ఏదో ప్రార్థించాం, మన కష్టాలు తీర్చాడు. ఇలా అంటే అన్నీ వచ్చి పడిపోవు. ఆయన సంపాదించిన తపశక్తిని వినియోగిస్తేనే అది తీరుతుంది. ఒక అధర్మాత్మని శిక్షించడం కానీ ఒక ధర్మాత్మని రక్షించడం కానీ చెయ్యాలి అంటే తన తపశక్తిని వినియోగిస్తూ ఉండాలి. రాముడంతటి వాడు రావణాసురుని వధించడం కోసం మరి అరణ్యకాండలో మహాత్ముల అందరి దగ్గరికి వెళ్ళి క్షత్రియుడైనటువంటి తాను ఎవరి దగ్గర నుంచి ఏది దానంగా స్వీకరించినటువంటి వాడు రావణ వధ కోసం అందరి దగ్గర శక్తిని యాచించి తన తపశక్తిని కలిపి మొత్తంతో ఆ రావణాసురుని వధించాడు. అయితే కొంత సమయానికి ఆ రావణాసురుడిని సంహరించడానికి తన తపశక్తి కూడా సరిపోకపోతే అగస్త్యుని దగ్గర ఇంకా ఆదిత్య హృదయాన్ని కూడా స్వీకరించి తన తపశక్తిని కలిపి అప్పుడు సంహారం చేశాడు. అంటే పరమేశ్వరుడు రక్షించాలంటే, పరమేశ్వరుడు శిక్షించాలంటే తపశక్తి అవసరం. 8 నెలల పాటు తపశక్తిని వినియోగించాడు. తండ్రి ఇంట్లోకి వస్తువులన్నీ తెచ్చిన తర్వాత పిల్లలందరికీ దాన్ని వినియోగించడం మొదలు పెడితే ఎలా అయితే అవి తరిగిపోతూ ఉంటుంటాయో, చివరికి వచ్చేస్తాయో, మళ్ళీ తండ్రి తేవలసినటువంటి వాడు అవుతుంటాడు. అలా 8 నెలల పాటు మనం రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి తన తపశక్తిని వినియోగించకపోతే మళ్ళీ తాను రక్షించాలంటే, ధర్మాత్మను రక్షించాలంటే, అధర్మాత్మను శిక్షించాలంటే తన తపశక్తిని ఆర్జించాలి. అందుచేతనే 4 నెలల పాటు అనగా ఆషాఢ శుక్ల ఏకాదశి మొదలు కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు కూడా విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు అంటారు. ఇది ఇందులో ఉన్న గొప్ప విశేషం. ఓం శ్రీ మాత్రే నమః.